అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హిట్ టీవీ. ధర్మ మార్గం విత్ కౌసల్య కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన కార్యక్రమంలో ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాల్ని మనం తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం మా కౌసల్య. సో ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు పండగలు ఏదైనా వచ్చినా కూడా శివరాత్రి తీసుకున్నా, లేదంటే ఎలాంటి ఇప్పుడు ప్రయాగ్రాజ్లో కానివ్వండి, కుంభమేళా నడుస్తుంది. ఇలాంటి సందర్భాల్లో భక్తులు ఎక్కువగా ఆ ప్లేసెస్కి వెళ్ళాలని అనుకుంటూ ఉంటారు, ఆ ఫలితాన్ని పొందడానికి, అక్కడికి వెళ్తే మంచి జరుగుతుంది అని. అలా గుళ్ళకు వెళ్ళకుండానే ఇంట్లో ఉండే ఆ ఫలితాన్ని మనం పొందొచ్చా? ఆ అవకాశం ఉంటుందా? 100% ఉంటుంది. అంటే ఏం చేయాల్సి ఉంటుంది? చెప్తాను. ఇప్పుడు ఒక పర్వదినాలు, ఒక శివరాత్రి వస్తుంది, కుంభమేళా వచ్చింది. కుంభమేళాలో మనము మిస్కన్సెప్షన్, వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోలేదు. సంవత్సరం అంతా వెళ్ళొచ్చమ్మా. ఎప్పుడైనా సరే కుంభమేళా ఇస్ నథింగ్ బట్ పుష్కరాస్. ఇప్పుడు గోదావరి, మా రాజమండ్రి పక్కనే, మా ఇంటి వెనకాలే గోదావరి నది. సంవత్సరం అంతా చేయొచ్చని మాకు తెలుసు. అది గవర్నమెంట్ ఏంటంటే ఫెసిలిటీస్ ఇవ్వలేదు కాబట్టి మొదట ఒక 10 రోజులు 11 రోజులు చేస్తుంది. అంతా ములిగి చచ్చిపోతారని ఒడ్డులు కట్టి, ఘాట్లు కట్టి. మళ్ళీ ఆంచె పుష్కరాలని లాస్ట్ 11 days అంత ఘనంగా ఏం సెలబ్రేట్ చేయదు, కానీ జనం వస్తారు. ఈ మిడిల్ ఆఫ్ ఇప్పుడు పిచ్చ ఫ్లోటింగ్ వస్తారు ఇప్పుడు కుంభమేళాకు వచ్చినట్టుగా. కానీ మధ్యలో 1 year ప్రతిరోజు కూడా 12 గంటల టైములో స్నానం చేయొచ్చు. ఇది పుష్కరుడు, సర్వదేవతలు, బృహస్పతి అందరూ ఆ నదుల్లో ఉంటారు. గురుడు సింహరాశిలో వస్తే గోదావరి పుష్కరాలు, గురుడు కన్యారాశిలోకి వస్తే కృష్ణానది పుష్కరాలు. ఇప్పుడు గురుడు వృషభ రాశిలో ఉన్నాడు, అందుకని గంగానది పుష్కరాలు. దీన్ని పట్టుకొని వీళ్ళు గంగా యమున సరస్వతి సంగమంలో ఎప్పుడూ జరుగుతుంది కదా. స్కేల్ పెట్టి కొలిచినట్టు మన వాళ్ళంతా 144 years అని చెప్పి సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ లాగా చెప్పేసరికి రెచ్చిపోయి వెళ్ళిపోయి ప్రాణాలు కోల్పోతున్నారు. కానీ పాపం వాళ్ళకి తెలియదు ఏంటంటే సంవత్సరం అంతా చేయొచ్చు వాళ్ళు ఖాళీ టైంలో కూడా. మధ్యాహ్నం 12 గంటలకి ఈ ఇయర్లో వెళ్ళొచ్చు. అండ్ ఒక బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం గురువుల దగ్గర చదివిన అధర్మణ వేదిక్ స్కాలర్ని నేను, మా దత్తాత్రేయ శర్మ వారు. అథెంటిక్గా 12 శక్తిపీఠాలకి కళలు పెట్టడానికి మా చిన్నప్పటి నుంచి మా గురువులతో పాటు వెళ్ళేవాడిని. ఇప్పుడు నేను వెళుతున్నాను నేను. సో విత్ ఆల్ ద వేదిక్ స్కాలర్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ద ద్వాదశ శక్తిపీఠ, అష్టాదశ శక్తిపీఠాస్. నాకంటే అథెంటిసిటీ ఏంటి? నేను ఒక ప్రొఫెసర్ని ఇక్కడ మోడర్న్ ఫిజిక్స్లో, ఐఐటి మెడ్రాస్లో ఫిజిక్స్లో డాక్టరేట్షిప్ చేసిన వాడిని. అండ్ ఐ స్టిల్ లాట్ ఆఫ్ మెడికల్ క్వాలిఫికేషన్స్ ఉన్నవాడిని. ఇక్కడ మేము చెయ్యొచ్చురా మొగుడా అని మేము చెప్తుంటే మేము వెళ్ళిపోయి చచ్చిపోతామంటే మనం ఏం చెప్తాం? సో ఇక్కడ ఏంటంటే పబ్లిసిటీ, గవర్నమెంట్ పబ్లిసిటీ కూడా ఉంటుంది, రెవెన్యూ రావాలా, అందుకోసమని విపరీతమైన పబ్లిసిటీ చేస్తారు వాళ్ళు. సో ప్రజలు అలా వెళ్ళకూడదు అనమాట. అలాగే ఇంట్లో ఉండి వీళ్ళు చేసుకోవడం ద్వారా శివరాత్రి ఇవన్నీ కూడా ఆ రోజు వెళ్ళి కొట్టేసుకోకుండా, ఎప్పుడైతే శబరి ఎప్పుడైనా టెంపుల్స్కి వెళ్ళిందా, ఇంట్లో కూర్చుంది, చేసుకుంటే శబరి మోక్షాన్ని ఇచ్చాడు పరమేశ్వరుడు. కాబట్టి ఈ దేవాలయాలకి వెళ్ళినటువంటి వాళ్ళకి, ఈ గంగా యమున సరస్వతి నదులు కుంభమేళాకి వెళ్ళి స్నానాలు చేసిన వాళ్ళకి అందరికీ మోక్షం వస్తుంది అనేది చాలా తప్పు. 0.001% కూడా రాదు. నేను అందుకే శివుడు చెప్పిన స్టోరీ శివపురాణంలో ఉన్నది చెప్తున్నాను. శివుడు పార్వతి ఇద్దరు కైలాసంలో ఉన్నారు. శివరాత్రి రోజు వచ్చింది, గంగానది స్నానం చేస్తున్నారు భక్తులు. పార్వతీదేవి కంగారు పడిపోతుంది. ఏమిటి స్వామి, ఈ గంగానదిలో స్నానం చేస్తే మొత్తం వీళ్ళంతా కైలాసం వచ్చేస్తుందని చెప్పావు నువ్వు శివపురాణంలో. ఇప్పుడు వీళ్ళందరూ ఇక్కడికి వచ్చేస్తే ఇప్పుడు కైలాసం ఫుల్ బిజీ అయిపోద్ది, రష్ అయిపోద్ది. ఇప్పుడు నేను ఆ క్రౌడ్లో నేను ఎక్కడ ఉంటానంటే, పిచ్చిదానా ఇంతమంది వస్తారనుకుంటున్నావా, రా భూలోకానికి వెళ్ళి ఐ విల్ పుట్ ఎ టెస్ట్ అని చెప్పి శివుడు పార్వతి ఇద్దరు మానవ రూపాల్లో వస్తారు, బ్రాహ్మణ రూపంలో. శివుడు పడిపోతాడు కింద. పార్వతీదేవి ఏమంటుంది, అయ్యో మా భర్త వృద్ధుడు పడిపోయాడు, కొంచెం నీళ్లు పోయండి అంటే, అందరూ సేవ్ చేయడానికి అప్పుడే స్నానాలు చేసి వస్తున్నారు కదా నదిలో, గంగలో, ఆ నీళ్లు పోసేద్దాం, మేము పోసేస్తామని వస్తారు. వస్తుంటే అప్పుడు స్టాప్ అంటుంది. ఎవరైతే పాపాలు చేయలేదో వాళ్ళు మాత్రమే నీళ్లు పోయండి అంటుంది. అందరూ ఆగిపోయారు. అందరూ పాపాలు చేశాం మేము అని ఆగిపోయారు. అప్పుడు ఒక వేశ్య మాత్రం ముందుకు వస్తుంది నీళ్లు పోయడానికి. వీళ్ళందరూ అంటారు వేశ్యని, నువ్వు పాపాలు చేసావు, నువ్వు పోయకూడదు అసలు అని అంటే, అప్పుడు ఒక బ్యూటిఫుల్ లైన్ చెప్పుద్దామె. ఏమంటుంది, నేను గతంలో పాపాలు చేసి ఉండొచ్చు గాక, ఈ రోజు శివరాత్రి రోజున శివ పురాణం చెప్తుంది, ఎప్పుడే ఈ రోజు నేను గంగనదిలో స్నానం చేసిన మరుక్షణం నా పాపాలన్నీ డిస్మిస్ అయిపోయినాయి. అందువలన నేను ఇప్పుడు ప్యూర్ కాదనే హక్కు ఎవరికీ లేదు, నేను చాలా పుణ్యాత్మరాలని ఇలా పోస్తుంది. శివుడు అప్పుడు లేచి, షీ వాజ్ సెలెక్టెడ్, షీఈస్ ద ఓన్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్, మిగతా ఫెయిల్ అంటాడు అందరినీ. కాబట్టి ఈ కుంభమేళాకి వెళ్ళిన గ్యాంగ్ అందరూ ఫెయిల్ అయిపోతారు, ఎందుకంటే వాళ్ళు సీట్లు ఇవ్వరు. అలాగే శివరాత్రి శివుడి గుళ్ళకి వెళ్తే మాత్రమే పుణ్యం వస్తుంది అనుకోవడం తప్పు. కాబట్టి శివుడు ఇంట్లోనే ఉండి తెల్లవారుజామున లేచి స్నానం చేసి శివుడికి కలశం పెట్టి పూజ చేసి మారేడాకు వేసి అభిషేకం చేసుకుని ఆ 24 hours కూడా ఆ రోజున మనము
శివనామ స్మరణ చేసుకొని లేదా గోవిందనామ స్మరణ చేసుకొని ఆ ఇంట్లోనే మనం పేదవాళ్ళకి దాన ధర్మాలు ఇవి కనుక చేసినట్లయితే అండ్ అవేకన్ చేసుకోవాలి, మనల్ని మనము కాన్షియస్నెస్లోకి రావాలా. మనమే దేవుడు, మనమే అహం బ్రహ్మాస్మి అనేటటువంటి స్థితితో మనం వెళ్ళినప్పుడు తప్పకుండా ఆ గొళ్ళకి వెళ్ళినటువంటి, ఆ కుంభమేళాకి వెళ్ళినటువంటి, ఆ పుష్కరాలకు వెళ్ళినటువంటి ఫలితం వీళ్ళ ఇంట్లో కూర్చున్నా వస్తుందమ్మా. ఓకే గురుగారు, థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇది వాటి మన కార్యక్రమం. మళ్ళీ ఇంకొక మంచి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ హిట్ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్.